సూపర్ 6 హామీలు ఎప్పుడు నెరవేరుస్తారంటూ లోకేష్ని ప్రశ్నించారు రఘురామ నియోజకవర్గానికి వెళ్ళినప్పుడు అన్నటువంటిది హైలైట్ చేసుకొచ్చింది సాక్షి. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో సోమవారం పర్యటించిన ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ని మహిళా లోకం నిలదీసింది. సూపర్ 6 హామీలన్నీ ఎప్పటి నుంచి అమలు చేస్తారో చెప్పాలని మహిళల నుంచి ప్రశ్నల వర్షం కుర్రంతో లోకేష్ కంగుతున్నారు. ఎన్నికల్లో చెప్పినట్టుగా 18 ఏళ్ళు నిండిన మహిళలకు నెల 1500, ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ తల్లికి వందనం పథకం కింద 15,000 ఎప్పటి నుంచి ఇస్తారో చెప్పాలని మహిళలు కోరారు. మహిళలకు ఉచిత బస్సు సదుపాయం ఎప్పటి నుంచి అమలు చేస్తారు సార్ అని స్థానిక మహిళలు లోకేష్ మీద ప్రశ్నల వర్షం కురిపించారు. ఉండిలోని జెడ్పీ హై స్కూల్ ఆవరణలో పలు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన మంత్రి లోకేష్కి వినతులు ఇచ్చేందుకు వచ్చిన స్థానిక మహిళలను పోలీసులు అడ్డుకుని బయట ఉంచేశారు. వాళ్ళు గేటు బయట నుంచి లోకేష్ని పిలిస్తే ఆయన వాళ్ళ వద్దకు వెళ్ళి మాట్లాడారు. నిరుద్యోగ భృతి ఎందుకు ఇవ్వడం లేదు, సూపర్ 6 ఎందుకు అమలు చేయడం లేదంటూ ఒకరి తర్వాత ఒకరు ప్రశ్నిస్తూ లోకేష్కి చుక్కలు చూపించారు. లోకేష్ బదిలిస్తూ పింఛన్ పెంచాం, గోతులు పొడుస్తున్నాం, రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులను త్వరలో చేస్తామన్నారు. కానీ ఎప్పటి నుంచి ఆయా పథకాలను అమలు చేస్తామనే విషయాన్ని స్పష్టం చేయకుండా సమాధానం దాటవేశారు. దీంతో దివ్యాంగురాలను తన కుమార్తెకు పింఛన్ ఇప్పించాలను మహిళ వెంటపత్రం అందజేస్తే మిగిలిన మహిళల నుంచి వినతులు తీసుకోకుండా లోకేష్ అక్కడి నుంచి ముందుకెళ్ళిపోయారు అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది.